హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మురుకులు ఎలా చేయాలో అయితే చూపిస్తాను. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే మురుకులు అంటాము, ఇంకా ఆంధ్ర వాళ్ళు అయితే జంతికలు అని కూడా అంటారు కదా. ఈ మురుకులు మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్ అయితే బియ్యము మినప్పప్పు అయితే పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న తర్వాత అయితే దానికి సరిపడా పిండికి సరిపడా కారము, ఉప్పు, మన పిండికి సరిపడా మన టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి. మేమైతే మా పిండికి సరిపడా అయితే ఒక 2 స్పూన్స్ అయితే కారం, ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ అయితే నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే అయితే పైనంగా కనిపిస్తాయి కదా, చాలా టేస్టీగా అనిపిస్తాయి, చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది. తర్వాత అయితే వాము, సోంపు అయితే వేసుకోవాలి. మేము ఇంతకుముందు అయితే చిన్న సోంపు వేసుకునేది, ఇప్పుడు పెద్ద సోంపు వేసుకున్నాము. సోంపు అయితే వేసుకోవద్దేమో అనిపిస్తుంది, కానీ టేస్టీ ఉంటాయి తినేటప్పుడు కూడా అనేసి అయితే మేము వేసుకున్నాము. కానీ అది పెద్ద సోంపు అవ్వడం వల్ల అయితే పేలినాయి అన్నమాట. ప్లీజ్ ఎవ్వరు అట్లయితే వేసుకోకండి. అవి పేలుతాయని మాకు కూడా తెలియదు, చేసిన తర్వాత తెలిసింది. సో తర్వాత అయితే కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత వేడి వాటర్ వేసుకొని కలుపుకుంటేనే మురుకులు అయితే చాలా గుల్ల గుల్లగా వస్తాయి అన్నమాట. అట్లా వేడిగా కలుపుకొని పెట్టుకుంటేనే అది అనేది కొంచెం దగ్గర పడుతుంది. సో కొంచెం కొంచెం తీసుకొని అయితే కలుపుకోవాలి పిండి అయితే. ఈ మురుకులు అయితే మనం కలుపుకునే దగ్గర ఉంటుంది. మనము పిండి పట్టించుకునేది ఎంతెంత క్వాంటిటీలో పట్టించుకుంటున్నాం అనే దగ్గర అయితే వాటి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి అనమాట, కరకరమంటాయి. సో అట్లా తక్కువ వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకొని అయితే ఇంకా దాంట్లో మురుకులు చేసేది ఉంటుంది కదా, దాంట్లో అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడాయిలో అయితే ఈ మురుకులను అయితే దాంట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా అయితే వస్తాయి అన్నమాట. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే వేసుకోవడానికి ఉంటుంది. సో అట్లయితే వేసుకోవాలి. మేమైతే ఒకటే రకం అయితే వేసుకున్నాం, కొంచెం పిండి కాబట్టి ఇంకా వేరే మార్చలేదు. మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మీరేమంటారు, బొప్పట్లు అంటారా, ఇంకేమంటారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే మా తెలంగాణ వాళ్ళైతే భక్ష్యాలు అంటాము. సో ఇవి మేమైతే ఉగాదికి చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఈస్టర్ కదా అనేసి అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మైదాపిండితో చేస్తారు. సో ఇదైతే ఒక 1 అవర్ ముందే మైదాపిండి అయితే మంచిగా కలిపేసుకొని మంచి ఆయిల్ వాటర్ వేసి అయితే మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి. సో ఆ పిండి వచ్చేసి అయితే శనగపప్పు ఇంకా బెల్లం అనమాట. శనగపప్పు బాగా ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకొని అయితే మిక్స్ పట్టేసుకుంటే మనకు పూర్ణం అయితే రెడీ అవుతుంది. ఈ పూర్ణాన్ని అయితే దాంట్లో ఒక ముద్దలాగా చేసుకొని పెట్టుకొని ఇట్లా అప్పలాగా చేసుకుంటే అయితే మన భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి. కొంచెం ఆయిల్ కానీ మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు. చాలామంది నెయ్యితోనే చేస్తారు, కానీ నాకెందుకు నెయ్యితోనైతే అంతగా నచ్చవు. మేమైతే ఆయిల్తోనే చేసుకుంటాము. మనము ఎంత స్మూత్గా మైదాపిండిని కలుపుకుంటామో అంత టేస్టీగా అయితే ఇవి వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా ఈస్టర్కి అయితే ఇలా అయితే మేము చేసుకున్నాము వంటలు అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, ఛానల్ని అయితే షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోలతోనైతే మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.